ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర ద్వారా ఆల్మోస్ట్ ఆల్ ఇటు ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4కి మరి కాసేపట్లో చేరుకుంటారు. శోభాయాత్ర కూడా అత్యంత కన్నుల పండుగ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేక పూజలు అందుకున్న ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత కోలాహలం మధ్య భక్తుల మధ్య ఇటు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏ విధంగా ఉంటుంది, ఇంకా ఎన్ని గంటలు పట్టొచ్చు నిమజ్జనానికి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఖైరతాబాద్ వినాయకుడు శోభాయాత్ర కన్నుల పండుగ కొనసాగుతోంది, ఇంకా ఎన్ని గంటలు పట్టొచ్చు? వెల్డింగ్ పనులు కానీ ప్రత్యేక పూజ కానీ ఇంకెంతసేపు కొనసాగే అవకాశం ఉంది? సప్తముఖ మహాశక్తి వినాయకుడు 11 రోజులు పూజలు అందుకున్న వినాయకుడు ఊరేగింపుతో శోభాయాత్ర ఖైరతాబాద్ నుంచి బయలుదేరుతూ మరి భక్తులు లక్షల కొద్ది మంది భక్తులు మరి పాల్గొన్నారు. వారికి ఎలాంటి ఇబ్బందులు, వాటర్ కానీ పులిగోర కానీ ప్రసాదం కానీ అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము. ఆడుతూ పాడుతూ మరి భక్తులు టెలిఫోన్ భవన్, మీరాటాకి టెలిఫోన్ భవన్, సెక్రటరీ ఇప్పుడు ఎన్టీఆర్ పార్క్ దగ్గరకు వచ్చింది. ప్లేన్ నెంబర్ దగ్గర 9, 10 వరకు దగ్గర ఉంది, 9 నెంబర్ వరకు దగ్గర ఉంది. మరి 4 నెంబర్ తొందరలో చేరుకోబోతుంది. భక్తులు ఎంతో ఉత్సాహంతో ఆనందంతో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ తరఫు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉస్కేసర్ రాలనంత భక్తులు పాల్గొన్నారు. మరి ఎంతో మరి ఆడుతూ పాడుతూ సంతోషంలో ఈ నెక్లెస్ రోడ్లో చేరుకున్నాం. దగ్గరలో 4 నెంబర్ వచ్చింది. మరి అక్కడ ఒక అర్ధగంట సేపు ఆగుతుంది, పూజా కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత ఒక అర్ధగంట సేపు వెల్డింగ్ పని జరుగుతుంది. తర్వాత ఒక గంట సేపు లోపల ఒక 2 గంటల లోపల మరి నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. నా పేరు బిల్డర్ రమేష్, వినాయకుని వైస్ ప్రెసిడెంట్. అది పరిస్థితి. ఇంకొక గంట 2 గంటల్లో కొనసాగుతుంది, శోభయాత్ర ముగుస్తుంది అనే అంశాన్ని కూడా గజ్జల నగేష్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అది అశేష భక్తుల మధ్య ఖైరతాబాద్ వినాయకుడు ఏ విధంగా తరలి వస్తున్నాడో కూడా మనం చూడవచ్చు. మరి కాసేపట్లో క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకుంటారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు అందుకుంటారు. ఆ తర్వాత ఆ వెల్డింగ్ పనులు, ఆ పూజకు సంబంధించిన పనులు ఉంటాయి. ఆ తర్వాత గంగమ్మ ఒడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడే ఎన్టీఆర్ మార్గ్లో మోహరించింది కాబట్టి ఆ స్థాయిలోనే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎన్టీఆర్ మార్గ్ నుంచి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, 1 ఇండియా తెలుగు, హైదరాబాద్.